ఏమి రాయడు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏం లేదు మావా, నాకేమో అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని కోరిక. మా తమ్ముడు ఏమంటాడంటే అంత దూరం ఎందుకులే అన్నా, ఏదో ఇక్కడే ఉండి ఏదో పని బాట చేసుకుంటా ఉండకుండా అంటున్నాడు. నాకైతే అమెరికాకి వెళ్ళాలనే ఉంది మావా, అదే ఆలోచించుకుంటా కూర్చొని ఉన్నాం. మరి నీ పరిస్థితి? నేను చైనాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. చైనాలో ఉంది మావా? చైనాలో ఒక కొత్త రకం కల్చర్ మొదలైందిరా. ఏందో అది? హగ్ కల్చర్ అంటే మావా కౌగులించుకోవడం రా. అక్కడ ఆడోళ్ళే మగాళ్ళను కౌగులించుకుంటారంట. నేను అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటుండేది అమ్మాయిల కోసం కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి. నేను కూడా చైనా వెళ్ళాలనుకునేది డబ్బులు సంపాదించుకోవడానికే రా. డబ్బులు సంపాదించుకోవడానికా? అదేలా మావా? అక్కడ లేడీస్ని కౌగులించుకుంటే 5 నిమిషాలకు 600 ఇస్తారంట. అవునురా, గంటకు 12 నిమిషాలు. మరి ఒక 5 నిమిషాలకు 600 చొప్పున వేసుకుంటే 12 6 7,200. మరి నెలకి ఎంత వస్తుందో, సంవత్సరానికి ఎంత వస్తుందో. అబ్బబ్బబ్బబ్బా, కోటీశ్వరుని అయిపోతాను రా. మావా, ఆయన నీకు హద్దిచ్చేవాళ్ళు ఎవరు మావా అక్కడ? ఓరే పిచ్చోళ్ళారా, అక్కడ యంగ్ లేడీస్కు ముసలోళ్ళే ట్రెండ్ రా. అబ్బా, అటైతే నేను మా అన్న ఇద్దరం చైనాకి వస్తాం మావా, ఏమంటావన్నా? సరేలేరా, ఏమంటావు మావా? సరేరా, మీరిద్దరూ పాస్పోర్ట్ వీసా అన్ని రెడీ చేసుకోండి, మంచిలో చూసుకొని వెళ్ళిపోతాం. చలో చైనా.